అపవాది మనల్ని అపహాస్య పాలు చేయడానికి ఆతురత పడుతూ ఆదరణకర్త నివాసం ఉండే మన హృదయాల్ని అంధకారంలోనికి ఆహ్వానిస్తున్నాడు. అంటే వెలుగుతో నిండి ఉండాల్సిన మన హృదయాన్ని చీకటితో నింపి మన జీవితాల్ని మారుస్తున్నాడు. నేను చెప్తుంది మీకు శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది, మీరు ఎటు దృష్టి పెట్టొద్దు. అపవాది ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని తన వైపుకి మార్చుకోవడానికి మన హృదయాల్లో సృష్టికర్త అయినటువంటి దేవుడు నివాసం ఉండవలసినటువంటి స్థానంలో, అంటే వెలుగుతో నింపబడి ఉండవలసినటువంటి మన హృదయాల్లో అంధకారంతో నింపాలని, చీకటితో నింపాలని వెలుగు సంబంధులైన వారిని అంధకార హృదయాలు కలిగినటువంటి వ్యక్తులుగా మారుస్తున్నాడు. అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే అనానియో అనే మాటకి లేదంటే ఆ పదానికి అర్థం ఏంటంటే కొత్తదాన్ని చేయటం, లేదంటే నూతనమైనటువంటి కార్యమును చేపట్టడం. అనానియో అనగా క్రొత్తది చేయడం. క్రొత్తది అంటే ఏంటి? గతంలో మన హృదయంలో, మన జీవితంలో, మన బ్రతుకులో, మన గృహాల్లో మనం ఏదైతే కలిగి ఉన్నామో దేవునికి ఇష్టము లేనటువంటి, దేవునికి నచ్చనటువంటి, దేవుని చిత్తము కానటువంటి దాన్ని తీసివేసి ఏదైతే దేవుని చిత్తం అయి ఉన్నదో, ఏదైతే దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడో, ఏదైతే దేవుడు మన దగ్గర నుంచి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని కొత్తగా చేయడమే అనానియో. ప్రైజ్ ద లార్డ్. అనానియో ఈరోజు మనం మాట్లాడబోయే లేదంటే మీతో పంచుకోవాలనుకున్నటువంటి విషయం. ప్రతి వ్యక్తి కూడా కొత్తగా మారడం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే మనిషి యొక్క హృదయంలో తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి కావాల్సినన్ని బోలెడు ఆలోచనలు ఉంటాయి. అదే మనిషి హృదయంలో ఇతరుల జీవితాలను పాడు చేయడానికి కావలసినటువంటి బోలెడు అవకాశాలు కూడా మనిషి హృదయాల్లోనే ఉంటాయి. కనుక ప్రతి వ్యక్తి దినదినము మన హృదయాల్లో చేరుకుంటున్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి ప్రక్రియలు, కార్యాలు, ఆలోచనలు, తలంపులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేస్తూ నిత్యము మనము క్రొత్తదనంలోనికి మారుతూ ఉండాలి. కాబట్టి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే అనుదినము ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయాలి. అనుదినము దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి. అనుదినము మన హృదయాల్లో ఏదైతే దేవునికి అయిష్టంగా, దేవుని చిత్తం కానిది చేరుతూ ఉంటుందో దాన్ని ఎల్లప్పుడూ నిత్యము తీసివేసుకుంటూ ఉండాలి. మీకు ఉదాహరణ చెప్పాలంటే డస్ట్బిన్ అంటారు ఇంగ్లీష్లో. డస్ట్బిన్ అంటే మన దగ్గర, మన గృహంలో, లేదంటే మన వంట సామాగ్రి పరిసర ప్రాంతాల్లో మనం వంట చేయగా, లేదంటే మనం తినగా, ఇంకేదన్నా మనం వాడుకునగా మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలను వేసే ఒక బుట్ట ఉంటుంది. చెత్తకుండి అంటారు తెలుగులో, చెత్తకుండి. ఈ చెత్తకుండిలో నిత్యము డైలీ అందులో ఉన్న చెత్త తీసివేయకుండా, పడేయకుండా రోజు కొద్దిగా చెత్త వేస్తూ ఉన్నాం అనుకోండి, చెత్త బుట్ట ఏమవుతుంది? నిండిపోయి చివరికి ఆ చెత్తతో కంపు కొడుతుంది. అందుకని చెత్త కుండిలో, డస్ట్బిన్లో ఉన్నటువంటి చెత్త ఏ రోజుకి ఆ రోజు తీసి మనం పడేస్తూ ఉండాలి. అప్పుడు
చెత్తకుండి ఖాళీగా ఉంటుంది. అలాగే మన హృదయము ఎప్పుడైతే చెడు వ్యసనాల చేత, చెడు ఆలోచనల చేత, చెడు తలంపుల చేత నింపబడుతూ ఉంటుందో, ఆ చెడు ఆలోచనలను, చెడు తలంపులను మనం తీసివేస్తూ నిత్యము దేవుని యొక్క ఆలోచనల చేత మన హృదయాన్ని నింపుతా, దినదినము నూతనమైనటువంటి ఆలోచనలు, దినదినమైన నూతనమైనటువంటి తలంపుల చేత మన హృదయాలను నింపుకొని దేవునితో మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. అక్కడ మనం చదివితే ఏమని ఉంటుందంటే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని ఉంటుంది. 23వ వచనంలో మీ చిత్తవృత్తి అంటే ఇంగ్లీష్లో ఏమనుందంటే ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అనుంది. ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అంటే నీ యొక్క హృదయంలో దేవుని ఆత్మ యొక్క నడిపింపు, లేదంటే ఆత్మ ఏ కార్యములను అయితే చేస్తుందో, లేదంటే ఆత్మ ఎటువంటి స్వభావమును కలిగి ఉంటుందో ఆ స్వభావమును కలిగి మనం భక్తి విషయంలో ముందుకు కొనసాగాలని ఈ లేఖనాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అంటే మీ స్పిరిట్ ఆఫ్ మైండ్ అంటే మీ మనస్సులో, మీ యొక్క హృదయాల్లో, మీ యొక్క తలంపుల్లో నూతన పరచబడిన వారమై ఉండాలి. అంటే మన మనసులో కనుక, మానవులము కనుక మన హృదయాన్ని అపవాది పాడు చేశాడు కనుక, అపవాదికి సంబంధించినటువంటి ఆలోచనలు మన హృదయాలు ఎప్పుడు నింపబడటానికి ద్వారాలు తెరచబడి, లేదంటే తలుపులు తెరవబడి ఉంటాయి. మానవుని యొక్క హృదయం అపవాది యొక్క ఆలోచనలతో, అపవాది యొక్క కుతంత్రాలతో, అపవాది యొక్క ప్రమాదకరమైనటువంటి మోసాలతో నింపబడటానికి మనిషి యొక్క హృదయం ఎప్పుడు తలుపులు తెరుచుకునే ఉంటుందంట. అందుకని మనము మన యొక్క హృదయాల్లో దేవుని యొక్క స్వభావాన్ని నింపుకొని మన హృదయాన్ని భద్రపరచుకోవాలని ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 24వ వచనంలో, నీ హృదయాన్ని దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క స్వభావం చేత, దేవుని యొక్క నడిపింపు చేత నింపుకొని నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడినటువంటి స్వభావము, నవీన స్వభావమును కలిగి నవీన స్వభావమును ధరించుకొనవలెను అనుంది. నీ హృదయంలో, నా హృదయంలో అపవాదికి అవకాశం ఇచ్చి దేవుని పోలికగా ఉండాలంటే, దేవుని స్వభావముగా కలిగి ఉండాలంటే నువ్వు నేను ఉండలేవు. ఇక్కడ మనం నీతిగా అన్న బ్రతకాలి, లేదంటే అవినీతిగా అన్న బ్రతకాలి. లేఖనాల ప్రకారం, బైబిల్ యొక్క వాక్యం ప్రకారం మనము చల్లగానైనా ఉండాలి, లేదంటే వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటే నువ్వు అపవాదికి చెందవు, ఇటు దేవునికి చెందవు, మధ్యలో ఎక్కడో మిగిలిపోతావు. అంటే మనము దేవుని సంబంధులమైన వారమైనా ఉండాలి, లేదంటే అపవాది సంబంధుల వారమైనా ఉండాలి. ఈ రెండే అవకాశాలు. అందుకని దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అపవాది అనాది కాలంలోనే నూతన మనిషిగా ఆదాము ఈ భూమి మీద, ఈ సృష్టిలో మనుష్యుడు అనబడిన వాడు లేనప్పుడు ఒక క్రొత్త మనిషిని తయారు చేసి దేవుడు భూమిని ఏదోని తోటలో ఆయన్ని ఏర్పాటు చేసినప్పుడు అపవాది తన యొక్క హృదయాన్ని తన యొక్క సతిమణి చేత మోసగించి
దుర్మార్గంలోనికి, దుర్వ్యసనాలలోనికి, దేవునికి దూరంగా నడిపించడం జరిగింది. అందుకని ఇప్పుడు అపవాది యొక్క కుతంత్రాల నుండి, అపవాది యొక్క చెడు ఆలోచనల నుండి మనం తప్పించబడి దేవుని యొక్క నీతి మార్గంలో, యథార్థమైనటువంటి మార్గంలో బ్రతకాలి. అందుకని దేవుని పోలిక సృష్టించబడిన నవీన స్వభావం ఆదాము హవ్వ వీరిరువురు వారి ద్వారా భూలోకంలో మనుష్య జాతి ఏర్పాటు చేసిన ఈ మనుష్యులందరూ, ఈ మానవాళి అంతా దేవుని స్వభావం కలిగి సృష్టించబడ్డారు. దేవుని స్వభావాన్ని అపవాది ఏం చేశాడంటే దొంగిలించాడు మనిషి దగ్గర నుండి. అందుకని దేవుడు మళ్ళీ ఏం కోరుకుంటున్నాడంటే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు అపవాదికి చోటిచ్చినటువంటి అపవాదికి చోటిచ్చినటువంటి హృదయంలో తిరిగి దేవునికి మనం చోటు ఇవ్వాలని దేవుడు ఆ పాత స్వభావాన్ని తీసేసుకొని నవీన స్వభావమును ధరించుకోవాలని దేవుడు మనకి తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనానికి వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలోనికి వద్దాం. ఈలోపు నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. ఏంటంటే దేవుని నవీన స్వభావం అంటే గతంలో, ఇప్పుడు మనం కొత్త స్వభావంలోనికి, నూతన స్వభావంలోనికి రావాలంటే మన దగ్గర గతంలో ఏముంది? పాత స్వభావం ఉంది. అంటే అపవాదికి సంబంధించినటువంటి, దేవునికి ఇష్టం లేనటువంటి, దేవునికి ఉపయోగపడినటువంటి స్వభావము మనుషుల దగ్గర ఉంది. అది మన కుటుంబాల్లో కావచ్చు, మన పిల్లల్లో కావచ్చు, మన గ్రామాల్లో కావచ్చు, ఎవరి దగ్గరైనా కావచ్చు. ఈ ప్రపంచంలో, భూలోకంలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి మనిషి దగ్గర ఒక పాత స్వభావం ఉంది. అది అపవాది స్వభావం. ఈ అపవాది స్వభావంలో నుండి దేవుని స్వభావంలోనికి మనం రావడానికి చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడు ఆనుకొని ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన స్వభావమును చొప్పున, ఆయన పోలికను మనం ధరించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రక్రియ జరిగించడానికి మన దేహంలో మనం పడవలసినటువంటి మనం చేయవలసినటువంటి అనేక రకాల ప్రయత్నాలు ఉన్నాయి. అది మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. మళ్ళీ చదువుతున్నాను, వినండి. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తుందంట. అయితే ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. శరీరమేమో ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుంది, ఆత్మేమో శరీరానికి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే మీరు ఏమైతే నిశ్చయిస్తారో, అంటే మీరు ఏదైతే చేయాలని అనుకుంటారో వాటిని చేయకుందురు అని ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మీరు కూడా చదువుకోండి. ఇక్కడ దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే శరీరం ఏం చేస్తుందంటే ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఏ ఆత్మ? మనుష్యుల యొక్క ఆత్మ. ఆత్మ ఏం చేస్తుందంటే శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఉదాహరణ మీకు చెప్పాలంటే మన ఆత్మ ఏం కోరుకుంటుంది? మన ఆత్మ ఏమనుకుంటుంది? మనస్సు లోపల, మన హృదయంలో మనం ఏమనుకుంటామంటే మనం మంచి భక్తుపరులాగా ఉంటే ఎంత బాగుండేది, మనం కూడా ఎప్పుడు దేవుని సన్నిధిలో గడిపితే ఎంత బాగుండేది, దేవుని దగ్గరలో మనం ఉంటే మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా అని మన మనసులో, మన ఆత్మ మనకు మంచి ప్రేరేపణను కలుగు చేస్తుంది. అయితే శరీరం ఏమంటది? భలేవాళ్లే, భలేదానిలే, కాసేపు నిద్రపోవచ్చుగా, పగులంతా పనిచేసావు, అలసిపోయి ఉన్నావు, రేపు చూసుకుందాంలే, రేపు చర్చ ఉంటుంది కదా, లేదంటే రేపు ప్రార్థన ఉంటుంది కదా, రేపు వెళ్దాంలే అని నేను శరీరం ఏం చేస్తుందంటే ఇంట్లో నిద్రపుస్తుంది. అంటే ఆత్మ ఏమో దేవుని సన్నిధిలో గడుపుతామని అనుకుంటుంటే శరీరమేమో ఇంట్లో విశ్రాంతి తీసుకుందామని అనుకుంటుంది. ఇక్కడ ఆత్మకి శరీరానికి వ్యతిరేకం.
అంటే ఆత్మ చెప్పిన మాట నీ మనస్సులో, నీ ఆలోచన, నీ తలంపులో, నీ హృదయంలో వచ్చిన మాటని వినకుండా నీ దేహమే అడ్డుపడుతుంది, నీ శరీరమే అడ్డుపడుతుంది. అందుకని శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఇవి చదవండి అది కొంచెం, ఇక్కడ ఉందిలే, నేను చదువుతా. 17 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి. అది ఇప్పుడు మీరు ఎంత చెప్పినా, నేను ఇంకొకటి ఎంత చెప్పినా, వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా ఉంటుంది, శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆత్మ ఏమంటుంది? నీ మనసులో ప్రతి వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అనుకుంటుంది. కానీ శరీరం ఏమనుకుంటుంది? ఉపవాసం ఉంటే ఎట్లా, ఒకరోజు సంపాదన పోతుంది కదా, కాస్త ఈ 4 రోజులే కదా మనకు పనికి వచ్చేది, ఈ 4 రోజుల తర్వాత మనకు పని ఉండదు కదా, తర్వాత మనం ఎట్లా ఖాళీ కదా, తర్వాత ఉపవాసం ఉండొచ్చులే, తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చులే అని శరీరం అనుకుంటుంది. ఇలాంటి మన జీవితాలు ఎప్పుడైనా జరిగినాయా? చాలాసార్లు జరిగి ఉంటాయి. అందుకని దేవుని యొక్క నవీన స్వభావంలోనికి రావాలంటే, దేవుడిచ్చినటువంటి క్రొత్త ధనములోనికి రావాలంటే నీ జీవితము, నా జీవితము, ఆత్మ శరీరము ఖచ్చితంగా ఒకే మాట మీద, ఏకతాటి మీద ఉండి పనిచేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఆత్మ ఏదైతే చెప్తుందో శరీరము అదే పని చేయగలగాలి. శరీరము ఏదైతే చెప్తుందో ఆత్మ కూడా అదే విధంగా పనిచేయగలిగి ఏక తాటి పైనకు వచ్చి పనిచేస్తే అప్పుడు మనము దేవుని స్వభావంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నవీన స్వభావం ధరించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. కనుక నేను ఈ గడిచిన సుమారుగా దరిదాపుల్లో 2 నెలలు దాటవచ్చు, లేదంటే ఇంచుమించు ఈ 2 నెలల నుంచి ఉదయాన్నే 4 గంటలకు లేవడానికి ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. ఒకవేళ నేను ఏమైనా నిద్రపోయి ఆ 4 గంటల టైంలో లేవలేనేమో అని చెప్పి నా ఫోన్లో అలారం కూడా పెట్టుకుంటా. కానీ నా ఆత్మ ఏం చేస్తుంది? ఉదయాన్నే 4 గంటలకు లేచి కాస్త రెడీ అయిపోయి 4:30 నుంచి కొద్దిగా చల్లని వేకుజామున సమయంలో కాస్త ఎవరికైనా 2 మాటలు లేదంటే దేవుని పాటలు వినిపించితే పడుకొని ఉంటారు కదా మన వాళ్ళు నిద్రలోనే దేవుని మాట వింటే, ఆ దేవుని మాట విన్నప్పుడు దేవుని మాట వలన వారి యొక్క హృదయాలు మార్చగలబడితే వారు రక్షణలోనికి వస్తారు అని చెప్పి ఉదయాన్నే లేచి కాస్త 2 పాటలు పెట్టి దేవుని మాటలు పెట్టుకుందాం, అందరికి దేవుని మాటలు వినిపిద్దాం సౌండ్ సిస్టమ్ ద్వారా అని అనుకుంటా. కానీ నేను ఎప్పుడైతే అలసిపోయి అర్ధరాత్రి లేటుగా వచ్చి లేటుగా పండుకొని ఉంటానో తెల్లారి 4:30 గంటలకి లేవలేకపోతున్నా. అంటే 4 గంటలకు లేవలేకపోతున్నా. కారణం ఏంటి? నా ఆత్మ ఏమంటుంది? అందరికీ కాస్త ఏదో ఒక విధంగా సువార్తను వినిపించాలనుకుంటుంది. కానీ నా శరీరం ఏమనుకుంటుంది? అలసిపోయి ఉన్నాం కాబట్టి కాసేపు 4 గంటల నుంచి 6 గంటల దాకా కొంచెం పండుకుందాం అనుకుంటుంది. అంటే ఇక్కడ నా ఆత్మ, నా శరీరము ఒకే విధం మీదకి రావడం లేదు, ఒకే పని మీదకి పూనుకోవట్లేదు. అందుకని నవీన స్వభావంలోనికి నేను రాలేను, దేవుని యొక్క స్వభావంలోనికి నేను రాలేను. నా పాత స్వభావం ఏంటి? తెల్లారిన దాకా పండుకోవటం. ఉదాహరణకు చెప్తున్నా, నేను తెల్లారిన దాకా పండుకోవటం, ఉదయాన్నే లేచి వేకుజామున ప్రార్థన చేయలేకపోవటం, ఉదయాన్నే దేవుని సన్నిధిలో గడపలేకపోవటం, సూర్యుడు ఉదయించక ముందే దేవునితో సాన్నిహిత్యము సహవాసము చేయలేకపోవడం నా పాత స్వభావం. అయితే దేవుని స్వభావంలోనికి, నవీన స్వభావంలోనికి రావాలంటే నా ఆత్మ చెప్పినట్టు నా దేహము, నా శరీరము వినినప్పుడు మాత్రమే నేను 4 గంటలకు లేచి ఆ పనులని చూసుకొని మన వాళ్ళకి సువార్తను వినిపించడానికి కుదురుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? కనుక దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, పాత అలవాట్లు ఏదైతే ఉన్నాయో, మనల్ని పాత విధానాలు, పద్ధతులు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసివేసి కాసేపు
పాత అలవాట్లు మనకేముంది, ఈరోజు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి. అయితే ఈరోజు మన చేలో పని ఉంది కనుక చర్చికి వెళ్ళలేము, వచ్చే ఆదివారం వెళ్దాం అనుకున్నాం అనుకో, అది పాత స్వభావం. లేదు లేదు, ఒక 2 గంటలైనా సరే దేవుని సన్నిధిలో గడిపి, ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆరాధనలో పాల్గొని దేవుడు మనతో మాట్లాడే మాటలను నేను విని, ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత చక్కగా నా పని నేను చేసుకొని పొలానికి వెళ్ళని, ఇంకెక్కడికైనా వెళ్ళని, నా పని నేను చేసుకుని నేను ఉంటాను అనుకునేది నవీన స్వభావం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఈ నవీన స్వభావం కోసం మనము ప్రయత్నం చేయాలి. 2024వ సంవత్సరంలో మన బ్రతుకు, మన జీవితము, మన ఆలోచనలు, మన తలంపులు, మన విధానాలు, మన ఏర్పాట్లు, మన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి మీకు మీరే పరిశీలన చేసుకోండి. అయితే దేవుడు మనకి మరొక అవకాశం కల్పిస్తున్న విధానము, విధి, పద్ధతి ఏంటంటే, కనీసం 2025వ సంవత్సరంలోనైనా పాత పద్ధతులను, పాత విధానాలను, పాత ఆలోచనలను తీసివేసి నవీన స్వభావమును, నవీన ఆలోచనలను, నూతనమైనటువంటి తలంపులను దేవుని కోసం, మనందరి కోసం, మన గ్రామం కోసం, మన సంఘం కోసం, మన కుటుంబం కోసం మనమందరము నూతన స్వభావమును ధరించుకొనవలసిన వారమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వెనకాల అటు వెళ్తుందా దృష్టి అంతా? తప్పదు, మరి ఏం చేయాలి? అన్నీ అనుభవించాలి. అన్నీ అనుభవిస్తూ దేవుని సన్నిధిలోకి మనం ముందుకు వెళ్తేనే దేవుడు మనకు నిత్య జయమును, నిత్య జీవమును చేకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రజలు లోకంలో ఉన్నంతసేపు మన కుటుంబాలు, మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు లోకంలో ఉన్నంతసేపు లోకాశల్లోనూ, లోక మర్యాదల్లోనూ మునిగి తేలుతూ ఉంటారు. మనం కూడా గతంలో లోకంలో ఉన్నప్పుడు, మనలో కూడా గతంలో కాదు, ఇప్పుడు కూడా, స్టిల్ నౌ, ఇప్పటికి కూడా మన వాళ్ళు ఎవరన్నా వివాహాలు ఏర్పాటు చేసుకుంటే డీజే డ్యాన్సులు వేసుకుని, అక్కడ చర్చికి వచ్చే వాళ్ళే ఇక్కడ డీజే డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అంటే మనం లోకంలోనే ఉన్నాం, పాత స్వభావంలోనే ఉన్నాం, నవీన స్వభావంలోనికి రావట్లేదు. అంటే దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతకడానికి మనం ఎవరు అవకాశం కల్పించట్లేదు, అవకాశాన్ని మనము మలుచుకోవట్లేదు, అవకాశంగా మనం మలుచుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, మనల్ని ఏదైతే నష్టం చేకూరుస్తుందో, మనల్ని ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో, అది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తీపిగా, మధురంగా ఉంటుంది. కానీ దాని యొక్క ప్రతిఫలము వర్ణనాతీతం, అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. కానీ దేవుని కోసం, ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవడం కోసం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోక మర్యాదలు కావచ్చు, ఈ లోకంలో మన శరీరానికి, మన ప్రాణాత్మ శరీరాలకు కావలసినటువంటి ఆనందాన్ని కల్పించే విషయాలు, పద్ధతులు, పనులు కావచ్చు, వాటిని దేవుని కోసం నువ్వు విడిచిపెట్టి దేవుని కోసం నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానాన్ని, ఆ అనుభవాన్ని, ఆ ప్రతిఫలాన్ని నీ తరతరాలు, నీ బిడ్డలు, నీ పిల్లల పిల్లలు వాళ్ళందరూ అనుభవించి తీరి సుఖముగా, హాయిగా, సంతోషంగా వారి యొక్క దినాలన్నీ గడుపుతారు. ప్రైజ్ ది లార్డ్. కనుక వివాహ కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి, మనం వెళ్ళాలి. వివాహ కార్యక్రమాలకు వెళ్ళి వీలైతే వాళ్ళని దీవించి ఆశీర్వదించి వచ్చేయాలి. కానీ వారు లోకంలో ఉన్నటువంటి వారందరూ కలిసి వారి ఇష్టానుసారంగా అల్లరితో కూడినటువంటి ఆట పాటలలో వారు ఆనందిస్తూ ఉంటే, మనము కూడా, నువ్వు, నేను, ఎవరేమైనా సరే వారి యొక్క అల్లరితో కూడిన ఆట పాటల్లో నీ యొక్క ఆనందాన్ని నువ్వు పంచుకున్నావంటే నీ దగ్గర పాత స్వభావం ఉన్నదని అర్థం. కనుక దేవుడు నవీన స్వభావంలోనికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు 2025వ సంవత్సరంలో ఇక నుండి అయినా సరే, గడిచిందేదో గడిచిపోయింది, గతించిన కాలం చాలు,
ఇక్కడ నుండి మనము ఖచ్చితంగా దేవుని కోసం, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడం కోసం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసం మనము నూతన స్వభావం కలిగి, నవీన స్వభావం కలిగి, నూతన ఆలోచనలతో, ఆ నూతన ఆలోచనలు కూడా ఎందుకంటే నీ కుటుంబాన్ని కట్టుకోవడం కోసం, పతనం అవుతున్నటువంటి, పడిపోయినటువంటి నీ కుటుంబాన్ని నువ్వు తిరిగి మెల్లమెల్లగా దేవుని కృప చేత కట్టబడడం కోసం, పడిపోయిన గృహాన్ని కట్టుకోవడం కోసం నువ్వు మళ్ళా నూతన ఆలోచన చేత, నూతన విధానాల చేత, నూతన దీవెనకరమైనటువంటి మాటల చేత నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలిగితే నీ కుటుంబము నూతనంగా దేవుని యొక్క సన్నిధిలో, పరలోక రాజ్యంలో చేరుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత భక్తి చేసినా మనము సాధించాలనుకున్నటువంటి ఫలితాన్ని సాధించకపోతే మనం చేసే భక్తి వ్యర్థమే. కనుక నా ప్రియమైనటువంటి సంగమ, దైవజను, దేవుని యొక్క బిడ్డలారా, నా సోదరి సోదరులారా, ఇంతవరకు జీవించినటువంటి పాత కాలము, పాత పద్ధతులు, పాత ఆలోచనలు చాలు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దినదినము నూతన దినాన్ని, ఈరోజు ఇది పాతది కావచ్చు, తెల్లారితే మరొక నూతన దినం, ఆ తర్వాత తెల్లారితే మరొక నూతన వారం, ఆ తర్వాత తెల్లారితే మరొక నూతన మాసం, ఆ తర్వాత తెల్లారితే మరొక నూతన సంవత్సరం. ఈ విధంగా దినదినము, వారము, మాసము, సంవత్సరాలు నీకు ఆయుస్సును పొడిగించి, ఆయుస్సును నీకు అభివృద్ధి చేస్తూ నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే ఏదో ఒక రోజున దేవుడు తన యొక్క స్వభావంలోనికి నువ్వు వస్తావని ఆలోచనతో, ఆశతో తన యొక్క 2 చేతులను చాపి, నా కుమార్తె, నా కుమారుడు నా చెంతకు వచ్చి నా స్వభావంలో నేను పరిశుద్ధుడను కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండి నేను ఏర్పాటు చేసినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారనే ఆశతోనే నీకు అవకాశం ఇస్తున్నాడు. 2025వ సంవత్సరం నూతన సంవత్సరం ఇచ్చాడంటే దేవునికి ఒక ఆశ ఉన్నది నీ మీద. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి, ఆ ఆశను సంపూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. సరేనా? ఇక నుండైనా పాత విధానాలు, పాత పద్ధతులు తీసివేసుకొని నవీన స్వభావము, నూతన మనస్సు, నూతన హృదయము కలిగి దేవుని సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనల చేత, నూతన కృపల చేత మనము వర్ధిల్లాలని కోరుకుంటూ మరి ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.